రే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నాకు ఈ జాబ్ నచ్చలేదు, మర్యాద లేదు. నాకు ప్రతిరోజు నరకంలా ఉంది. ఆ ఫామ్ లో సంతకం పెడితే అదే డెస్క్ వర్క్ ఏమై అంటూ ఎలుకబోన్లో ఇరుక్కుపోయినట్టు పాతికేళ్ళు ఇరుక్కుపోతాననిపించింది. కొంచెం అడ్జస్ట్ అవ్వు ప్రభు, ఫ్యూచర్ బాగుంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, ఆ మాట మాత్రం అనుకో. అడ్జస్ట్ అవ్వు ప్రభు, ఫ్యూచర్ బాగుంటుంది. అడ్జస్ట్ అవ్వు ప్రభు, ఫ్యూచర్ బాగుంటుంది. చిన్నప్పటి నుంచి వింటున్నా. ఆ ఫ్యూచర్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. ఇలానే చచ్చిపోతాను అనిపిస్తుంది. మనలాంటి ఫ్యామిలీస్ ఫ్యూచర్ లో బాగుంటామని కోరికతోనే బతుకుతుంటాం. ప్రజెంట్ లో అస్సలు బతకట్లేదు నాన్న. మనసు కనిపించింది చేసే అలవాటే లేదు. ఎవడో చెప్పాడని ఒక స్కూల్ కాలేజ్లో మెకానికల్ చేద్దాం అనుకున్నాను. ఎవడో చెప్పాడని ఐటీలో చేరా. ఐటీకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. నానా, ఐటీకి ఫ్యూచర్ ఉంది నాన్న. ఐటీలో నాకే ఫ్యూచర్ లేదు. అది ఇప్పుడే అర్థమవుతుంది. మేనేజర్ చెప్పుతో కొట్టినట్టు చెప్పేశాడు. నేను ఫెయిలియర్ నానా, ఫెయిలియర్. రాని చదువు, రాని ఉద్యోగం, ఫిట్ అవ్వని ప్రతి చోట ఫిట్ అవ్వడానికి ట్రై చేసి బఫున్లా మారిపోయాను నాన్న. అవమానంగా ఉంది. వేరే దారి లేదురా, కుటుంబం కోసం పరిగెత్తాల్సిందే. నాన్న అలా కాదు నాన్న. ఈ కుటుంబం త్యాగం అనే పేరుతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆతి లైఫ్, నా లైఫ్, మనం ఎవ్వరూ సంతోషంగా లేవు. జాబ్ వదిలేస్తే ఎలా బతుకుతావురా? నేను చేయగలిగే ఒక పని, అందులో వచ్చే డబ్బు, మర్యాద, ప్రశాంతమైన జీవితం చాలు నాన్న.